రకంగా వ్యవహరిస్తారు. లైన్లో ఉండండి. మన ఇన్పుట్ ఎడిటర్ విష్ణు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడి ఎలక్షన్కి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూద్దాము. విష్ణు చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి నేను లేటెస్ట్ అప్డేట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి 4 అవర్ నడుస్తుందని చెప్పి మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ నడుస్తుంది కదా. అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆధిక్యం అంటే లీడ్స్ మాత్రం చెప్తాను. ఇప్పుడు అన్నీ మనం గెలుపు ఇప్పుడే చెప్పలేని పరిస్థితి, అందుకని ఫస్ట్ రౌండ్ మాత్రమే పూర్తయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ చూసుకుంటే మనకు 139 స్థానాల్లో లీడింగ్లో అయితే ఉంది. బీజేపీ కూడా అలాంటి పోటీనే ఇవ్వబోతోంది. 127 స్థానాల్లో బీజేపీ అయితే లీడింగ్లో ఉంది. ఇక కాంగ్రెస్ 5, వామపక్షాలు మనం ముందు నుంచి చెప్తున్నాను లెఫ్ట్ పార్టీలు ఇక్కడ దాదాపు పశ్చిమ బెంగాల్లో దశాబ్దాలు పాలించినటువంటి ఈ పార్టీ వామపక్షాలు లెఫ్ట్ పార్టీలన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈసారి కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి 2 స్థానాలకే పరిమితం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే తమిళనాడు అసలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు సంబంధించినటువంటి ఉంటే దాంట్లో 221 స్థానాలకు సంబంధించిన లీడింగ్ అనేది వచ్చింది. అందులో డిఎంకే 74 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అన్నా డిఎంకే వచ్చేసరికి 76 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక ఈ రెండింటికి పోటీగా టీవీకే కూడా విజయ్ పార్టీ కూడా 71 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అంటే మనం కింగ్ మేకర్ కాదు, అసలు ఆయనే పార్టీ ఏర్పడే ఆయనే అధికారంలోకి వస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దాన్ని చూస్తే ఆ స్ట్రెంత్ చూస్తే ముగ్గురు కూడా అంటే టీఎంకే, అన్నా డిఎంకే, టీవీకే ఈ రెండు కూడా 70sలో ఉండటం అనేది ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి అంశము. ఇక కేరళలో దాదాపు 140కి సంబంధించినటువంటి స్థానాల్లో 140కి లీడింగ్స్ అయితే వచ్చినాయి. మనకి ఎల్డీఎఫ్ వచ్చేసరికి 48, యూడీఎఫ్ వచ్చేసరికి 88, తర్వాత ఎన్డీఏకి 4 స్థానాల్లో లీడింగ్లో అయితే మనకి కనిపిస్తుంది. ఎల్డీఎఫ్ ఈసారి ఓటమి తప్పదని మనకి అర్థమవుతుంది. ఇక మనం అస్సాంలో చూసుకుంటే అస్సాంలో మనం చెప్తూనే ఉన్నాం హేమంత్ బిశ్వ శర్మ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బీజేపీ 87 స్థానాల్లో అక్కడైతే 87 స్థానాల్లో ఆధిక్యం అయితే కనిపిస్తుంది. మొత్తం 126 స్థానాలు ఉంటే అక్కడ 117 స్థానాలకు సంబంధించినటువంటి లీడింగ్స్ అయితే మనకు వచ్చినాయి. అందులో బీజేపీ 87 స్థానాలలో లీడింగ్లో ఉంది. అధికారంలోకి మళ్ళీ బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే కాంగ్రెస్కి వచ్చేసరికి 26 స్థానాల్లో మాత్రమే ఉంది. తర్వాత మిగతావి ఇతరులు ఒక 4 స్థానాల్లో ఉన్నారన్నమాట. ఇక పుదుచ్చేరిలో 30 స్థానాలే అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 30 స్థానాలకు సంబంధించినటువంటి లీడింగ్స్ అయితే మన దగ్గరకు వచ్చినాయి. ఇందులో ఎన్ఆర్ కాంగ్రెస్ ప్లస్ అనేది 18 స్థానాలలో, కాంగ్రెస్ కూటమేమో 9 స్థానాలలో ఉంది. టీవీకే కూటమికి ఏమీ లేదు. ఇక్కడ ఇతరులు వచ్చేసరికి 3 స్థానాలు. అంటే పుదుచ్చేరిలో తమిళనాడు ప్రభావం ఉంటుంది కాబట్టి టీవీకే పార్టీ కూడా అక్కడ పోటీ అయితే చేసింది. కానీ అక్కడ ఉన్న పరిస్థితి అయితే దానికి అనుకూలంగా అయితే అక్కడైతే అనుకూలంగా లేదు. ఆ తమిళనాడులో ఇచ్చినటువంటి గట్టి పోటీ పుదుచ్చేరిలో మాత్రం ఇవ్వలేకపోయారు టీవీకే అని చెప్పుకోవచ్చు. ఇక మనం మొత్తం ఒక్కసారి అన్ని నేను ఒక్కొక్క రాష్ట్రం గురించి సంబంధించి అప్డేట్స్ నేను చెప్తున్నాను చూడండి ఒకసారి. మొదట మనం యానాం పరిస్థితి చూసుకుంటే యానాంలో మొదటి రౌండ్లో ఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ పైన ఆధిక్యంలో ఉన్నారు. తర్వాత ప్రస్తుతం 496 ఓట్లతో ఈయన మల్లాడి కృష్ణారావు అని ఉన్నారు, ఆధిక్యంలో ఉన్నారు. అస్సాం పరిస్థితి చూసుకుంటే జోర్హాట్ స్థానంలో ఆధిక్యంలో గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్కి చెందినటువంటి అభ్యర్థి గౌరవ్ గొగోయ్ ప్రముఖ వ్యక్తి అయిన ఆధిక్యంలో ఉన్నారు. పుదుచ్చేరికి వచ్చేసరికి పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా రంగస్వామి ఆధిపత్యంలో ఉన్నారు. తట్టంచావడి, మంగళంలో ఆధిక్యంలో ఉన్నారు రంగస్వామి. ఇంకా మనం సీఎం విజయన్ సంబంధించి కేరళలో ఆయన నిన్ననే దానికి సంబంధించి తన ఇది కూడా మార్చుకున్నారు. మన ట్విట్టర్లో చూస్తే ట్విట్టర్లో పేరు కూడా మార్చుకున్నారు. ఆయన సీఎం అనేది తీసేసి మన దాని కమ్యూనిస్ట్కి సంబంధించినటువంటి ఆ పదవి పేరే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ధర్మదం నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. సీఎం పినరై విజయన్ ఆధిక్యంలో ఉన్నారు. అస్సాంలో జాలూక్ బరీ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు హిమంత్ బిశ్వ శర్మ గెలుస్తారు. ఈసారి ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అధ్యక్షుడు అయినటువంటి టీవీకే అధ్యక్షుడు అయినటువంటి విజయ్ మాత్రం అసలు తగ్గే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఆయన లీడింగ్ దాటిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే అన్ని ఏఐడిఎంకే కూటమి కానీ డిఎంకే కూటమి కానీ టీవీకే కానీ వీళ్ళందరూ కూడా 70 స్థానాలలో లీడింగ్లో ఉన్నారంటే కింగ్ మేకర్ కాదు, లేకపోతే ఒకళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. ఒకవేళ విజయ్కి మెజార్టీ వచ్చి ఏమన్నా ఇదైతే మాత్రం ఇద్దరు 2 డిఎంకే అండ్ ఇటు బీజేపీ కూటమి అన్నా డిఎంకే బీజేపీ కూటమి కూడా ఆయన్ని సపోర్ట్ ఇచ్చి ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. పెరంబూరు, తిరుచి 2 స్థానాల్లో మొదట్లో మనకి విజయ్ వెనకంజలో కనిపించాడు. కానీ తర్వాత ఏమైందంటే పెరంబూరు, తిరుచి ఈస్ట్లో ఆయన ఆధిక్యంలోకి దూసుకెళ్ళి 2 స్థానాల్లో కూడా ఆయన ఆధిపత్యం అయితే కనిపించారు. ఇక మనం పశ్చిమ బెంగాల్ చూసుకుంటే పశ్చిమ బెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి సీఎం మమతా బెనర్జీ ఆధిక్యంలో కొనసాగుతూనే ఉన్నారు.
ఇంకా మనకి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ అయితే చదువుతుంది. సీఎం స్టాలిన్ ఆయన ఎక్కడ కొళత్తూరులో నిలబడ్డారు. కొళత్తూరులో ఆయన అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గెలుస్తారు ఆయన, పెద్ద ఇదేం కాదు. ఎడప్పాడిలో పళనిస్వామి గెలుస్తారు. పెరంబూర్లో విజయ్ గెలుస్తున్నారు. అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు లీడింగ్లోనే ఉన్నారు కానీ గెలిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే చపక్కం తర్వాత తిరువల్లికేణిలో ఈ రెండిట్లో కూడా ఈయన ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఇది ఇప్పటి వరకు మనము ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్. అయితే పశ్చిమ బెంగాల్లో 294 నియోజకవర్గాలు ఉంటే 293 నియోజకవర్గాల్లో మాత్రమే అక్కడ ఎన్నికలు అనేవి జరిగినాయి. అంటే ఒక కౌంటింగ్ జరుగుతుంది. ఒక నియోజకవర్గంలో ఇంకా ఉప ఎన్నిక జరగాల్సి ఉండడంతో ఆ కౌంటింగ్ అనేది ఆపేశారు. అందుకనే 293 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనకి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇక మనం ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పే దాంట్లో ఏంటంటే తమిళనాడులో టీవీకే అంత స్థాయిలో దూసుకెళ్ళడం అనేది నిజంగా మరి విజయ్ ఏదో గెలుస్తాడని చెప్పి 1-2 సర్వేలు మాత్రమే చేసి అధికారం చేపడతాడని చెప్పేసి 1-2 సర్వేలు చెప్పిన మిగతా సర్వేలను కూడా ఆయన 15 నుంచి 20 మధ్యలోనే వస్తే పెద్ద ఏమీ రావు అని చెప్పేసి అని అన్నారు. కానీ ఆయన ఇప్పుడు టీవీకే నుంచి ఆయన చాలా 74 స్థానాలు మనకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 74 స్థానాల్లో లీడింగ్లో ఉన్నాడంటే గ్యారంటీగా కింగ్ మేకర్ కాదు. అవసరమైతే పార్టీ ఏర్పాటు చేసే అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా మనకైతే టీవీకే పార్టీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అదే స్థాయిలో డిఎంకే 77 స్థానాలతో, తర్వాత అన్నాడీఎంకే ప్లస్ బీజేపీ కూటమి 73 స్థానాల్లో లీడింగ్లో ఉండటం అనేది కూడా ఇదైతే ఉంది. అయితే ఇక్కడ కొన్ని కామెంట్లు వస్తున్నాయి దీనికి సంబంధించి. యావత్ భారతదేశం మోడీదే అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన వాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు కూడా బెంగాల్లో చూడలేదు, బెంగాల్లో మేమే గెలవబోతున్నాం అని చెప్పేసి బీజేపీ గట్టిగా చెప్పుకుంటుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూసాము. ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చినాయి. టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. ప్లస్ మనం చూస్తే 3 రోజుల క్రితం ఏమైందంటే ఆమె అధికార నివాసాన్ని ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయారు దీది. ఆమె గెలుస్తారని మరి వాళ్ళకైతే మనం 200 పైగా సీట్లు గెలుస్తాం అది ఇది అనేది చెప్పారు. కానీ మరి ఎందుకు మరి ఆమె అధికార ఇది ఖాళీ చేసి నివాసం వెళ్ళిపోయారనేది మాత్రం ఒక డౌట్గా, ఆమె కూడా కొంచెం డౌట్ పడింది అనేది ఒకటి ఉంటుంది. ఆమె డౌట్ పడ్డాగానే ఆమె ఆరోపణలు ఏం చేస్తారంటే కంపల్సరీగా ఎలక్షన్ కమిషన్ తారుమారు చేసింది, ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్లో అక్రమాలు చేసిందని చెప్పే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. పొద్దున్నే ఇవాళ మార్నింగ్ కూడా ఆమె ఒక ట్వీట్ చేశారు. అందులో ఆమె ఏమన్నారంటే అక్కడ ఆ అవకతవకలు జరుగుతున్నాయి, తాళాలు తీస్తున్నాయి, అది ఇదే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర తాళాలు తీస్తున్నాయని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేశారు. ఆమె కంటిన్యూషన్ దాని మీద అయితే ఎలక్షన్ కమిషన్ మీదను కేంద్ర ప్రభుత్వం బీజేపీ మీద కూడా ఆమె పోరాటం అయితే అక్కడ కొనసాగిస్తూనే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం మళ్ళొకసారి మనం మన పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి బీజేపీ నేతల పరిస్థితి చూస్తుంటే మేము అక్కడ గెలవబోతున్నాం. బీహార్, ఉత్తరప్రదేశ్లో గత ఎన్నికల్లో మార్పులు చూసాము. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా మా వంతు మార్పు అయితే కనిపిస్తుంది. మేము గ్యారంటీ గెలుస్తాం. భారత రాజకీయాలకి ప్రధాని సరికొత్త నిర్వచనం ఇచ్చారని చెప్పేసి ఆయన బెంగాల్ బీజేపీ అధ్యక్షుడైనటువంటి సమీక్ భట్టాచార్య అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది మనకి ఎప్పటికప్పుడు మనం 9+ న్యూస్లో అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము. అది సంగీత. ఓకే, థ్యాంక్ యూ విష్ణు. సో దీనికి సంబంధించి ఎలక్షన్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.